హాయ్ అందరికీ. హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ వెల్. సో, ఈ వీడియో అయితే ఇట్స్ కుకింగ్ వీడియో. సో, ఈ వీడియోలో నేను చికెన్ ఓవర్ రైస్, ఇంకా చికెన్ షవర్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. చికెన్ షవర్మా అంటే ఇట్స్ నాట్ లైక్ బయట మనకు దొరుకుతుంది కదా! అలా కంప్లీట్ అప్లయన్స్‌కి చికెన్ మీట్‌ని ముందే ప్రిప్ చేసి పెట్టి, దాన్ని మనకు ప్రిపేర్ చేసి ఇస్తారు కదా! సో, ఇది అలా కాదు. ఇంట్లోనే ఈజీగా ఎలా చికెన్ షవర్మాని చేసుకోవచ్చో ఆ మెథడ్‌ని ఫాలో అవుతున్నాను. బట్ చికెన్ ఓవర్ రైస్‌ని నేను చాలా సార్లే చేశాను. ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ రెసిపీ. మంచి ప్రోటీన్ మీల్ అది. సో, ఈజీగా సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో ఐయామ్ గోయింగ్ టు షో థాట్ ఇన్ దిస్ వీడియో. సో, ఐయామ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ వీడియో. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్. అండ్ ఆల్సో ఈ రెండిటితో పాటు వీఆర్ మేకింగ్ అ సాస్, గార్లిక్ సాస్. సో అది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. లెట్స్ సీ అది ఎలా ఉంటుందో. యా, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నేనైతే ఇక్కడ 2 చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను. అవి నీట్గా వాష్ చేసుకొని చికెన్ని కట్ చేసుకుంటున్నాను, చికెన్ షవర్మా కోసం అండ్ ఆల్సో చికెన్ ఓవర్ రైస్ కోసం. ఇక్కడైతే మనం కట్ చేసుకున్న చికెన్ రెడీగా ఉంది. సో దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. సో మ్యారినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా మిక్స్ చేసుకుంటామో ఇప్పుడు చూద్దాం. సో దీంట్లోకి మనం ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకున్నాం. ఈ మ్యారినేషన్ ఒక 1 అవర్ అలా పక్కకు పెట్టుకుంటే చికెన్లోకి మంచిగా మసాలా ఇన్ఫ్యూజ్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది. ఆల్సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ ఆల్సో ఇట్స్ ఓకే. మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకున్నా కానీ ఇట్ టేస్ట్ గుడ్. దట్స్ ఆల్. నేనైతే ఇది మ్యారినేట్ చేస్తున్నాను. 1 అవర్ తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది చికెన్. సో నేను ఈ చికెన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసి 2 అవర్స్ అవుతుంది. సో ఆ వీడియో మీకు ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను. అండ్ దెన్
ఈ చికెన్ని ఇలా పక్కకు పెట్టుకొని మనం రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో రైస్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనకైతే బాస్మతి రైస్ కావాలి. సో ఇది నేను 1.5 కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈజ్ చికెన్ స్టాక్. ఈ చికెన్ బ్రాత్ నార్మల్గా ఏ స్టోర్లో అయినా అవైలబుల్ ఉంటుంది. సో విల్ కుక్ దిస్ రైస్ విత్ దిస్ చికెన్ స్టాక్. అండ్ నెక్స్ట్ ఈజ్ basil leaves. అండ్ నెక్స్ట్ ఈజ్ చికెన్ బులియన్ పౌడర్. సో ఈ పౌడర్ కొంచెం టేస్ట్కి యూజ్ చేస్తాము. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. సో ఇదంతా చేసుకోవడానికి మనకి కొంచెం బటర్ కావాలి. తర్వాత లెట్స్ గెట్ దిస్ ప్రాసెస్ స్టార్టెడ్. నేనైతే ఈ ప్రాసెస్ని నార్మల్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను. బికాజ్ ఇట్స్ ఈజీ, నాకు చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది రైస్ కుక్కర్లో చేస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ కుక్కర్ని ఆన్ చేసుకున్నాక ఐఎమ్ యాడింగ్ జస్ట్ 1 spoon ఆఫ్ ఘీ టు ఇట్. వీ కెన్ యూస్ బటర్ కూడా దీనికి, బట్ నాకైతే ఘీతో చాలా బాగా అనిపిస్తుంది. సో ఐఎమ్ యూజింగ్ ఘీ టు మేక్ దిస్. సో వన్స్ ఇది కొంచెం ఇలా హీట్ అయ్యాక సో ఈ బటర్ ఇలా కొంచెం హీట్ అయ్యే టైంకి ఐఎమ్ యాడింగ్ సమ్ basil leaves. And also little bit of చాలా కొంచెం టర్మరిక్. మీన్ వైల్ నేనైతే ఈ బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇది కొంచెం అలా హీట్ అయ్యాక ఈ బాస్మతి రైస్ కుక్కర్లో వేస్తాను. సో ఈ ఘీ అయితే కొంచెం వేడైంది. నెక్స్ట్ నేను ఈ బాస్మతి రైస్ అంతా ఇందులో వేస్తున్నాను. ఇలా స్టిర్ చేసుకున్నాక అండ్ ఐఎమ్ ఆల్సో యాడింగ్ లిటిల్ ఈ బులియన్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఒక 2.5 cups చికెన్ బ్రాత్ని మెజర్ చేసుకొని అకార్డింగ్ టు రైస్ నేను ఈ బౌల్లో వేసుకుంటున్నాను. సో నేను 1.5 cup ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి ఐఎమ్ యాడింగ్ అరౌండ్ 2.5 చికెన్ బ్రాత్. ఇప్పుడైతే ఇలా రైస్ కొంచెం అలా గీలో రోస్ట్ అవుతుంది కాబట్టి నేనైతే కొంచెం సాల్ట్ వేస్తాను. జస్ట్ ఈ చికెన్ బ్రాత్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది, బట్ ఐ లైక్ లిటిల్ సాల్టీ. సో అందుకే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు ఆర్ యూ కెన్ స్కిప్ ద సాల్ట్. సో వన్స్ ఇట్ ఈస్ మీకు ఆ అరోమా తెలిసిపోతుంది, ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయ్యి మీకు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. సో వన్స్ మీకు ఆ టైంలో ఇక్కడ మనం ఆల్రెడీ మెజర్ చేసిన చికెన్ బ్రాత్ని ఇందులో వేసుకుందాం. దట్స్ ఇట్.
అంతే. సో మనం రైస్‌ని ఆన్ చేసుకున్నాం కాబట్టి వీ కెన్ క్లోజ్ దిస్ లిడ్. సో రైస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది సాలడ్. బికాజ్ రైస్ పక్కకి మనకు కొంచెం సాలడ్ కావాలి కాబట్టి సాలడ్, ఇంకా చికెన్ షవర్మా అండ్ వైట్ సాస్. సో ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం. సో సాస్ కోసం అయితే మనము ఫస్ట్ ఇంగ్రీడియంట్ కావాల్సింది కర్డ్. సో ఐమ్ టేకింగ్ ఆల్మోస్ట్ 3 tablespoons of curd. And next is కొంచెం పెప్పర్ పౌడర్ and half lemon and కొన్ని peeled garlic, salt and cucumber. సో ఫస్ట్ అయితే మనము క్యూకంబర్ని పీల్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇలా హాఫ్ కట్ చేసుకొని ఐఎమ్ సేవింగ్ హాఫ్ ఫర్ సాలడ్ అండ్ హాఫ్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు షెడ్ దిస్. ఇప్పుడైతే ఈ కర్డ్ని లిటిల్ బిట్ విస్క్ చేస్తున్నాను విత్ అ ఫోర్క్. ఇలా విస్క్ చేసిన కర్డ్లో ఐఎమ్ యాడింగ్ ఇందాక మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన పల్ప్ ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాను. It looks like this. అండ్ నెక్స్ట్ నేనైతే ఈ ఫ్రెష్ గార్లిక్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా క్రష్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్. సో ఇందులో మనము లెమన్ జ్యూస్ కొంచెం యాడ్ చేసుకుందాం. సో దిస్ ఇస్ హౌ ద సాస్ లుక్స్. ఇక్కడ సాలెడ్ కోసం ఒక లెట్యూస్ అండ్ సమ్ చాప్డ్ ఆనియన్స్, ఇవి ఆల్రెడీ పికిల్ చేశాను, నేను జస్ట్ లెమన్ యాడ్ చేశాను అంతే. అండ్ 1 క్యారెట్ అండ్ 1 క్యూకుంబర్. ఇందాక హాఫ్ మనం సేవ్ చేసాం కదా, ఆ క్యూకుంబర్ యూస్ చేద్దాం. ఇప్పుడు మనం ఇవన్నీ చాప్ చేసుకుందాము సాలెడ్ కోసం.
సాలెడ్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఫస్ట్ ఇస్ లెటర్స్, నెక్స్ట్ క్యూకుంబర్స్ అండ్ నెక్స్ట్ పికిల్డ్ ఆనియన్స్. సో ఇవి ఆల్రెడీ నేను లెమన్ యాడ్ చేసి పెట్టాను. సో ఇట్ విల్ బీ పికిల్డ్. నెక్స్ట్ క్యారెట్. సో ఇవన్నీ మనం మిక్స్ చేసుకుంటే జస్ట్ సాలెడ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ మనకి మెయిన్గా వచ్చేసి చికెన్. సో నేనైతే ఇక్కడ చికెన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నా కదా, ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రై కోసం ఒక పాన్ తీసుకొని కొంచెం అలా ఆయిల్ స్ప్రే చేసుకొని మన చికెన్ని ఆ పాన్ మీద ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడైతే రైస్ చెక్ చేసుకుందాం అది ఎలా కుక్ అయిందో. సో ఇది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది, ప్రాపర్గా నీట్గా చాలా బాగా కుక్ అయింది రైస్. సో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మన చికెన్ని ఇలా గోల్డెన్ కలర్గా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా, చూద్దాం ఇప్పుడు చికెన్ మంచిగా కుక్ అయిందా లేదా. ఒక చిన్న పార్ట్ కట్ చేసి చూద్దాము ప్రాపర్గా కుక్ అయిందా లేదా. సో ఈ పీస్ అయితే చాలా ప్రాపర్గా కుక్ అయింది. సో అలా అన్ని పీసెస్ చెక్ చేసుకొని మనం పక్కకు తీసుకుందాం చికెన్ని. నెక్స్ట్ మళ్ళీ మనకి మిగిలిన చికెన్ అంతా ఫ్రై చేసుకుందాం. మనకైతే మిగిలిన చికెన్ అంతా ఫ్రై అయిపోతుంది. సో నేను ఇంకొక పాన్ పెట్టుకొని పీటాని అయితే ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ షవర్మా కోసం. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ పీటాని తీసుకొని నీట్గా పాన్ పైన ఫ్రై చేస్తున్నాను. సో ఇలా అయితే నేను పీటాని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను చికెన్ షవర్మా కోసం చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. సో దట్ ఈజీగా మనకి పీటాలో వ్రాప్ చేయడానికి ఉంటుందని. ఇప్పుడైతే మనం షవర్మా ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీటాని తీసుకొని దానిపైన ఫస్ట్ లేయర్ మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ని వేసుకుందాం. సో ఇలా సాస్ని నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న చికెన్ని దానిపైన పెట్టుకుందాం. నెక్స్ట్ దానిపైన కొంచెం లెట్యూస్, క్యూకుంబర్స్, అలానే కొన్ని క్యారెట్, కొన్ని ఆనియన్స్, మళ్ళీ దానిపైన కొంచెం డ్రెస్సింగ్ వేసుకుందాం. సో అంతే, మన షవర్మా అయితే రెడీ అయిపోయింది. ఇది ఇలా ఫ్రాప్ చేసుకోవాలి. జస్ట్ నేను 2 సైడ్స్ నుంచి కొంచెం ప్రెస్ చేసి ఆ స్టఫ్ అంతా లోపల ఉండేలాగా ప్రాపర్గా సెటిల్ చేస్తున్నాను. ఇక్కడైతే మన షవర్మా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ చికెన్ ఓవర్ రైస్ని సర్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే రైస్ని ఒక ప్లేట్లో నీట్గా అరేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, అది నేను కట్ చేయలేదు దీనికోసం అయితే, అది డైరెక్ట్గా అలానే పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న లెట్యూస్, సాలెడ్ కోసం ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆ ప్లేట్లోనే అరేంజ్ చేసుకుందాం. దానిపైన కొంచెం డ్రెస్సింగ్ కూడా వేసుకోవాలి.
సో అంతే, మన చికెన్ ఓవర్ రైస్ రెడీ. ఇక్కడైతే నేను చికెన్ ఓవర్ రైస్ని టేస్ట్ చేస్తున్నాను అండ్ ఇట్ వాస్ టూ గుడ్. చాలా బాగా వచ్చింది. రైస్ ప్రాపర్గా కుక్ అయింది, చికెన్ చాలా జ్యూసీగా టేస్టీగా ఉంది అండ్ ఆల్సో ఆ డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది కంపారేటివ్లీ. ఎవ్రీ టైం నేను స్టోర్ నుంచి తెచ్చుకునే గార్లిక్ సాస్ యూస్ చేసేదాన్ని, బట్ దానికన్నా ఇలా ఇంట్లో హెల్దీ వర్షన్గా చేసుకోవడం, దిస్ ఇస్ టూ గుడ్. చాలా బాగా వచ్చింది. నాకైతే మీల్ చాలా నచ్చింది. Hope you all like this video and thank you for watching my videos. Please like, share and subscribe to Vandu Vibes. Thank you.